మన ఛత్రపతి శివాజీ మహారాజ్ మస్తు ఉంది గైస్ లొకేషన్. 19th రోజు రండి. 19th రోజు మస్తు పెద్ద పెద్ద వాళ్ళు అయితే వస్తున్నారు అన్నమాట. చూసుకోవచ్చు వెనకాల నాకైతే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫాలోవర్స్ ఉన్నారు. సో ఎవరైనా ఉండాలి. ఎక్కడో రోడ్ నుంచి వీడియో తీసిన సో ఇక్కడ దాకా వచ్చిన అన్నమాట. ఏ బిల్డింగ్ పైన నుంచి చూసినా మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అనిపిస్తాడు అన్నమాట. చాలా దూరం పోయినట్టునే 6.5 crores అయింది. 150 ఫీట్ల భూమి ఉన్నటువంటి క్రేన్ ఇండియాలో ఏడుందని తెలిసి రావాలి అనేటువంటి దాంతోనే ఇది పెట్టడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ సో దగ్గర నుంచి చూస్తే మాత్రం అసలు ఫైనల్లీ మీటప్ కూడా అయిపోయింది అన్నతోటి. గైస్ వెల్కమ్ టు సతీష్ లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే ఎడిగిపోతున్నాం మహేష్ బాయ్. అప్పుడు ఒక వీడియో పెట్టినాం చూడు, ఛత్రపతి శివాజీ మహారాజ్. సో బిల్డింగ్ పైన అసలు ఏమైందంటే నార్మల్ గా మన మాగి గణేష్ జులుస్ ఉండే. సో గణేష్ కూర్చోబెట్టారు కదా మాగి గణేష్. సో అది వస్తుండగా నాకు బిల్డింగ్ పైన కనిపించింది. లైక్ ఒకసారి తీద్దామని అనిపించింది అనమాట. సో ఇంత వైరల్ అయిపోతుంది అని మనకు తెలియదు. ఇట్లా పెట్టినా కథం ఇక ధనాదన్ వ్యూస్ పోతానే ఉన్నా. సో వైరల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం బిల్డింగ్ పైన అయితే పోయి మీకు చూపిస్తాను అనమాట. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. సో డైరెక్ట్ అక్కడ కలుద్దాం. ఫైనల్ వచ్చేసినాం. ఇక్కడ బిఎన్ రెడ్డి రోడ్ అన్నమాట ఇది. సో ఇక్కడ నుంచే చూసుకోవచ్చు క్లియర్గా. బస్ ఎక్కడ నుంచి చూసినా కనిపిస్తుంది అనమాట. చేసినాము మస్తుంది కదా ఇల్లు మాత్రం మస్తుంది గాయస్. ఇల్లు కూడా మాత్రం మొత్తం పైన ఉందనుకోండి గాయస్. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం మస్తు ఉంది అసలు. మొత్తం కొండ పైన ఉంది కదా, అది బంజారా హిల్స్ జూబ్లీస్ ఉంటాయి చూడు. ఇది ఎట్లా అయిందంటే మన మాగి గణేష్ ఉంది కదా, జులూస్ తీసి ఇక్కడ మాగి గణేష్. సో మేము జులూస్ వీడియో తీసుకొని వస్తున్నా చూసినా నేను మస్తు అనిపించింది నాకు. సరే అని చలో వీడియో తీద్దాం అన్న పెట్టేసినాయిగా. మనకు తెలియదు ఇంకా వైరల్ అవుతుంది అని. తర్వాత అదే మిలియన్స్ వెళ్ళిపోయింది. ఇక అందరు డ్రోన్ ఎగరేస్తుంది. ఇక పైన చాలా వైరల్ అయిపోయింది. ఇక ఇది చూసి ఏం చేస్తారంటే అందరు పబ్లిక్ వస్తారు, మోటివేషన్ అయ్యి వాళ్ళ బిల్డింగ్ పైన కూడా పెట్టుకుంటారు. గిఫ్ట్ అయితే వచ్చింది మన కోసం. మనం అయితే ఇప్పుడు 6th floor కి పోతున్నాం. అరే వా ఫైనల్లీ మనం పైనకి అయితే పోతున్నాం అన్నమాట. సో అన్న అయితే కలిసి డైరెక్ట్ గుర్తుపట్టిండు అన్న. సో ఇక ఎవరికి అలో లేదంట, 19th వరకు అలో లేదు. సో అన్న అయితే ఇక మనకు గుర్తుపట్టి అన్న వచ్చిండు డైరెక్ట్ వచ్చి ఇక గుర్తుపట్టి ఇక అన్న అయితే పైన పంపిస్తాడు అనమాట. 6th floor. సో మస్తు ఉంటుంది ఇక్కడ నుంచి లొకేషన్ చూసుకోవచ్చు. 6th floor. వా చలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. మినిమం ఉంటది అనుకో. మస్తు ఉంది కదా లొకేషన్ మాత్రం చూసుకోవచ్చు. ఇక్కడ ఎట్లా రే హైలైట్ ఉందన్న, ఉంది కదా. యాక్చువల్లీ ఏమైందంటే మేము వచ్చినాము అన్న లేకుండే అసలు. సో అన్న లేకుండే మనకు అంటే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, పంపించలే. సో మేము ఇట్లా వెళ్తున్నాం, అన్న వచ్చిండు. సో అన్నయ్యగా గుర్తుపట్టి ఇక పంపించాడు అనమాట. సో ఇప్పుడైతే రాకండి కదా, ఎవరికి అలో లేదు. 19th రోజు రండి. 19th రోజు మస్తు పెద్ద పెద్ద వాళ్ళు అయితే వస్తున్నారు అనమాట. సో రండి మనమైతే పైనకి వెళ్తాం. సో గాయ్స్ ఛత్రపతి శివాజీ రియల్లో చూస్తే మాత్రం మస్తుంది గాయ్స్. లొకేషన్ చూడ అక్కడ ఎంత మస్తుంది. మస్తుంది కదా. నిజంగా గాయ్స్ ఏముంది గాయ్స్ చూసుకోవచ్చు. లొకేషన్ మస్తుంది. లొకేషన్ మాత్రం సో గాయ్స్ చూసుకోవచ్చు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. మస్తుంది గాయ్స్ లొకేషన్ చూసుకోవచ్చు. వెనకాల నాకైతే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. సో మీకు వస్తున్నాయి లేవా నాకైతే తెలియదు. సో ఎవరెవరికైతే లైక్ ఇగో మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫాలోవర్స్ ఉన్నారు. సో ఎవరైనా ఉండాలి వాళ్ళు కమెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నిజంగా గాయ్స్ చూసుకోవచ్చు. నాకైతే నేను ఫస్ట్ కింది నుంచి ఎక్కడో రోడ్ నుంచి వీడియో తీసిన. సో ఇక్కడ దాకా వచ్చిన అన్నమాట. సో మస్తుంది గాయ్స్. నాకు తెలిసి ఒక కితారే 7 feet అయితే అన్నాయి రే, ఒక 7-8 feet ఉండొచ్చు కదా, ఒక 8 feet దాకా అయితే ఉండొచ్చు అన్నమాట. నిజంగా గైస్ మస్తు. కానీ నేను ఫిదా అయిపోయినా గైస్ ఈ లొకేషన్కి చూడండి.
సో ఏ బిల్డింగ్ పైన నుంచి చూసినా మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అనిపిస్తాడు అన్నమాట. సో బోలో జై భవానీ జై శివాజీ. సో దీనికి బట్టి సో అన్న ఇక ఈ వీడియో చూసి అందరిలోకి ఇన్స్పైర్ అయ్యి మోటివేషన్ అంటే మా ఫ్రెండ్స్లోనే సో మేము కూడా అన్న మస్తు కూర్చోబెట్టిండు అన్న అంటే అందరికి ఐడియా వస్తుంది లైక్ మేము కూడా బిల్డింగ్ పైన కూర్చోబెట్టుకోవాలని. అంటే పెద్ద విగ్రహం కాకుండా చిన్న విగ్రహం కూడా కూర్చోబెట్టుకోవచ్చు. సో ప్రతి బిల్డింగ్ పైన కూర్చోబెడితే ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి మీరు. నిజంగా గైస్ మస్తు ఉంది. సో ఇప్పుడైతే నేను సజెస్ట్ చేస్తాను ఎవరైతే ఇప్పుడే రాకండి, 19th రోజు రండి. 19th రోజు అన్న చెప్పిండు లైక్ ఇంకా మంచి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారంట. సో ఆ రోజు వీడియోస్ తీసుకోవచ్చు. సో అప్పుడైతే రండి. సో ఇప్పుడైతే మీకు కొన్ని క్లిప్స్ చూపిస్తా. సో పైనకి వెళ్ళి అయితే చూపిస్తా మీకు. సో చాలా దూరం పోయినట్టున్నాయి. చూసిరా వీడియో ఏమైంది, మన మాగి గణేష్ ఉంది కదా ఇక్కడ జులూస్ వెళ్ళింది. సో అది వీడియోస్ తీసుకొని వస్తున్నా నేను ఇలా రోడ్ పైన పోతుంటే సడన్గా కనిపించగానే నాకు మస్తు అనిపించింది. సో వచ్చేటప్పుడు కనిపించింది. సో నాకు మసలు మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫాలోవర్స్ కదా. సో అట్లా నేను చేసిన ముంగట వెళ్ళి యూటర్న్ తీసుకొని వచ్చి వీడియో పెట్టేసిన. వైరల్ అయిపోయింది అది. రైట్ వెళ్ళిపోయింది అది. అట్లా ఇప్పుడు దాదాపు ఒక 60 మంది తీసింది. అవన్నీ కలిపి ఇప్పుడు 6.5 crores అయింది. నేను టోటల్ చేసింది అందరికి. అయితే కొలాబ్ అనే లోపల పోతా ఉన్నాను. తృప్తి ఏంటంటే పూనాలో తయారు చేసినటువంటి వాళ్ళ వర్క్షాప్ లోపల చూసి अपन बनाए सो लेकिन హైదరాబాద్ వాళ్ళు ఫోన్ చేసినాను. వైఫ్ చెప్పింది ఆయన చెప్పినప్పుడు దాని కౌంట్ ఆలు లెక్క పెట్టినప్పుడు నేను చెప్పిన అరే రాజా జో ఇది లేదు వాళ్ళ దాంట్లో తయారు చేసేది. గుర్రము 2 కాళ్ళ మీద 3 కాళ్ళ మీద అనేది ఉంటుంది. 2 కాళ్ళు అనే దాని మీద విగ్రహం చేయరు. దాంతో మీనింగ్ ఉంది. 2 కాళ్ళతో నీకు చలాన్ పెట్టింది అని అనుకో రాజు మరణిస్తాడు ఆ యుద్ధంలో. దాని మీనింగ్ అది ఐసా నైబనాథ్ అని అన్నారు. నేను దాన్ని ఒప్పించిన. రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ హిస్టరీ మనం ఇప్పుడు రాస్తలేదు, లేకపోతే ఆయన భవిష్యత్ ఏంటి అని మనం రాస్తలేదు. ఇప్పుడున్న రాజు రేపు యుద్ధానికి పోయే ముందు ఆయన ఇటువంటిది ఎవరైనా పెయింట్ వేసిండు అనుకో నై బెట్టా 3 टांग వెళ్ళగానా ఏకీ టాంగ్ ఉఠానా అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఎందుకు అని అంటే నేను ఈ మతలబ్ ఐసా అని. కానీ ఇది కాదు కదా ఆయన హిస్టరీ. ఆయన బెడ్ మీద రెస్ట్ తీసుకొని ఆరోగ్యం బాగాలేక చనిపోయింది. అది వాస్తవం. ఇప్పుడు నేను 2 కాళ్ళు లేపినంత మాత్రాన అయ్యేది పోయేది మారదు కదా. మరి మీకు 2 కాళ్ళు ఎందుకు కావాలంటే అన్న जहाँ उनका सफ़र महाराष्ट्र में रायगढ़ प्रतापगढ़ सिमरगढ़ से चालू हुआ आज गोलकोंडे पे कूदने का है. छलांग गोलकोंडे का है ना. అట్లా చేయించిన డిజైన్ నిజంగా మస్తు కానీ జబర్దస్త్ ఉంది వీడియో. అంటే అరే ఇంత పెద్ద విగ్రహం బిల్డింగ్ పైన ఎట్లా వేయించారని చెప్తున్నా కదా. 150 ఫీట్ల భూమి ఉన్నటువంటి క్రేన్ ఇండియాలో ఏడుందని అది దాని మళ్ళీ మహారాష్ట్ర దాన్ని ఆ భూమిని తీసుకొచ్చిన తర్వాత గల్లీలలో మళ్ళీ అటు మళ్ళీ కొన్ని రిజెక్ట్ అయినాయి. దాని తర్వాత మళ్ళీ ఇది హైలీ పెయింటెడ్ అనమాట. ఆ రకమైనటువంటి భూమి నా ఒక్కదాని గురించి ఇంత దూరం రావడం అంటే కష్టం. సరే నాకు 1,50,000 ఛార్జ్ చేసి నేను, కానీ ఒక్కదానితో ఆయనకు వర్కౌట్ కాదు. అదే టైంలో మన అదృష్టం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్లో వాళ్ళు పిలిచారు. ప్రొడ్యూసర్ బాహుబలి ప్రొడ్యూసర్ వాళ్ళ షూటింగ్కి వాళ్ళకి ఆర్డర్ వచ్చిందండి మీ దగ్గరకు కూడా వస్తాను. పైగా దగ్గరే కదా మనకి. అది నెక్స్ట్ వీడియోలో నేను రిలీజ్ చేస్తాను. ఆయన ఆడికించి తీసుకొచ్చింది కానీ ఆయన మీదికి మెల్లగా ఎట్లా తీసుకొచ్చి సో అట్లా ఒక థ్రిల్ మొత్తానికి నాకు అలా చిన్నప్పటి నేను గోల్కొండలో పుట్టి పెరిగింది. నవాబ్ తానేషా అని అంటున్నా బాప్కు బిటాతో ఉంచే నేను చిన్నప్పుడు అన్నా అది అయిపోయింది. అట్లా కానీ మస్తు ఉంది విగ్రహం అయితే. దీంతో ఏంటంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇన్స్పిరేషన్ ఇది. ప్రతి వాడు బిల్డింగ్ పైన కూర్చోబెట్టుకుంటారు వీడియో చేసి. మోటార్ సైకిల్ రావాలి 200% వస్తాయి. ట్యాంక్ ఉందా రోడ్ అవుతారు రండి.
జై భవానీ. జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి గొప్ప పని చేశారు. ఎంతోమంది యువతకి స్ఫూర్తిగా నిలిచింది. ఒక బుద్ధ విగ్రహం చూసాం, గోల్కొండ చూసాం, అలాగే ఇంకా ఎన్నో రకమైన టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి. అలాంటి టూరిస్ట్ ప్లేస్గా మార్చినటువంటి ఈ శివాజీ విగ్రహం పెట్టాలనే నిర్ణయం మీరు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. 6 లక్షలు విగ్రహానికి సార్, ఇంకొక 2 లక్షలు ఆ క్రేన్కి సార్, 1 లక్ష రూపాయల ప్రయాణానికి సార్, అది పెట్టిన తర్వాత మిత్రులతో ఈ ఆనందాన్ని పంచుకోవడానికి కార్యక్రమాలు ఇవన్నీ పోతుంటాయి. అయితే ఇవి వెలగట్టలేనటువంటి ఎన్ని కోట్లు ఈ పెట్టి సంతోషాన్ని దాని కానీ తీరనటువంటి దాని వెల లోపల మనం చూడకూడదు. ఎంతమంది ఆకర్షించి నిర్ణయం తీసుకోవటం వెనక మీరు ఎంత అంతర్మదనం చెందారో నాకు తెలియదు, కానీ మీరు మీ మిత్రుడిగా నేనైతే గర్విస్తున్నానండి ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు. ఇంకా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని నేను భావిస్తున్నాను. ఇంకా ఎవరైనా ఇలాంటివి పెట్టాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? పెట్టాలండి. నేను మిడిల్ క్లాస్ వాడిని, బాగా డబ్బులుండి ఏదో బ్లాక్ మనీ ఉండి బ్యాంక్ డిపాజిట్స్ ఉన్నటువంటి అది కాదు. నేను ఒక సాదా ఒక సంఘ కార్యకర్తను, బీజేపీ సైనికుని. కానీ ఒక హిందువుగా అన్ని విషయాలు తెలిసి దేశంలో జరుగుతున్నటువంటి ఈ వినాశకరమైనటువంటి శక్తులను ఎదుర్కోవాలంటే ఆ ధైర్యం, కలేజా, ఆ స్ఫూర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ నుండి, ఆ కుటుంబం నుండే రావాలి. కాబట్టి అది చూసినప్పుడల్లా యువతకు వాళ్ళ యొక్క కర్తవ్యం, ధర్మం తెలిసి రావాలి అనేటువంటి దాంతోనే ఇది పెట్టడం జరిగింది. కాబట్టి అది భగవంతుడు నాకు అది రాసి ఉంది కాబట్టి భగవంతుడు నాకు అటువంటిది ఆ ఆలోచన ఇచ్చినందుకు నేను దానికి రుణపడి ఉన్నా. నా శేష జీవితం కూడా ఇటువంటి ధార్మిక కార్యక్రమాలల్లో హిందూ జాగరణ, భారత మాత యొక్క సేవ లోపల గడిపేటువంటి స్ఫూర్తి విగ్రహం పెట్టిన తర్వాత ఇంకెక్కువైంది. అయితే ఎవరైనా పెట్టాలనుకుంటే వాళ్ళకి మీరు ఆ వివరాలు చెప్పడం కానీ దాని గురించి గైడెన్స్ కానీ చేస్తారా? డెఫినెట్గానండి. ఇది వాడలా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మన దేశాన్ని చెదలు లెక్క పీడిస్తున్నటువంటిది, దీని ఒక ధర్మశాల చేసేసి భారతదేశానికి ఎల్లలు దాటేసి వచ్చినటువంటి ఆ బంగ్లాదేశీ గుస్పేటిగాన్లు, ఇటు రోహింగ్యాలు, వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో కూడా లక్షలలో ఉన్నారని తెలిసింది. ఎస్ఐఆర్ చట్టం ద్వారా వాళ్ళని ఏరివేసేటువంటి ప్రోగ్రాం వచ్చే నెలలో మొదలవుతుంది. ప్రతి హిందూ యువకుడు దాన్ని కనిపెట్టి వాళ్ళను వెలగొట్టి మన దేశ వనరులను మనం కాపాడుకుంటా ఇక్కడ మన దేశాన్ని పీడించేటువంటి తత్వాన్ని, శక్తులనన్నింటినీ దేశం అవతలికి తరిమేదాకా మనం ఊరుకోవద్దని, అది రేపు ఫిబ్రవరి 19th రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినం రోజు అందరూ ఆ రకమైనటువంటి ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని నేను తెలియజేస్తున్నాను. విన్నారు కదా, ఇంత మంచి విగ్రహం పెట్టిన శివాజీ గారి జన్మదినం రేపు ఫిబ్రవరి 19వ తారీఖు. మీరందరూ ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క స్ఫూర్తిని ఈ హైదరాబాదు తెలుగువారు, ఇండియా నలుమూలల అందరికీ తెలిసేట్టుగా చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై హింద్, జై భవానీ, శివాజీ మహారాజుకి జై, శివాజీ మహారాజుకి జై, శివాజీ మహారాజుకి జై. సో ఫైనల్లీ మనం మొత్తం పైన పెట్టేసాం. సో మస్తుంగా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో చూసుకోవచ్చు గాయస్ ఛత్రపతి శివాజీ మహారాజ్. సో దగ్గర నుంచి చూస్తే మాత్రం అసలు గుజ్బంప్స్ వస్తున్నాయి. సో వ్యూ చూసుకోవచ్చు, ఇక్కడ మస్తు ఉంది. సో ఏ బిల్డింగ్ పైన నుంచి చూసినా కానీ మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అనిపిస్తాడు అన్నమాట. ఫైనల్లీ మీటప్ కూడా అయిపోయింది అన్నతోటి. సో చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాను అనమాట. సో చూసుకోవచ్చు వెనకాలనే ఇల్లు ఉంది. సో ఎట్లా అనిపించింది మహేష్ భాయ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం చూస్తే గూస్ బంప్స్ నిజంగానే వస్తున్నాయి. అవును, సో అన్న అయితే లైక్ నిజంగా మంచిగా రిసీవ్ చేసుకొని ఇంట్లో లైక్ లోపల కూడా లైక్ తీసుకెళ్ళిన అనమాట. సో లోపల అయితే వీడియో తీయాలి.
సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో వీడియో మీరు చూస్తున్నారంటే సో థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ ఫిబ్రవరి 19th సో మార్నింగ్ 10 o'clock అనమాట. సో అందరు రావచ్చు ఇక్కడ. సో మంచి పెద్ద పెద్ద వాళ్ళు అయితే వస్తారు. సో మంచిగా లైక్ అన్న అయితే అందరికీ లైక్ ప్రసాదం కానీ సో మంచిగా అంటే మొత్తం అరేంజ్మెంట్ అయితే చేస్తుండు. సో అందరు రావాలి 10 o'clock సో మార్నింగ్ అనమాట 19th ఫిబ్రవరి ఛత్రపతి శివాజీ జయంతి రోజు. సో చలో గైస్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో రైట్.